నేచర్ మంచిగా ఉంది. బతుకులో 100 సంవత్సరాలు బతాడు ఈజీగా. రియల్ అడ్వెంచర్ స్టార్ట్స్ హియర్. వాళ్ళు ఉందా పోయిందా లోపలికి? నమస్తే బాక్సర్స్. మొత్తం నిద్ర మబ్బుంది. స్టార్ట్ కాలి ఇప్పుడు. లోనావాలా ఎల్లరి దాడికి ఇప్పుడు లోనావాలా చూసిన ఫుల్ వాన పడుతుంది. అయితే ఇదే హోటల్లో తింటుండే. ఇప్పుడు బాగా ఆగినాక వెళ్ళామని ఇట్లా కూర్చుని ఒక 10 నిమిషాలకి 10 నిమిషాల కంటే ఎక్కువనే అవుతుంది. మొత్తం మొగుళ్ళాడ వాన వాన గట్ల వెళ్ళాలి తగ్గట్లేదు. ఏదో చిన్న ముసురు పడుతుంది ఇప్పుడు అవుతుంది అనుకో. నిజం చెప్పాలంటే నేచర్ మంచిగా ఉంది. బతుకులో 100 సంవత్సరాలు బతాడు ఈజీగా మనకన్నా. 40 కిలోమీటర్స్ వచ్చినాయి ఇప్పుడు మనం మా లొకేషన్కి వెళ్ళి. ఇక అక్కడేసి తింటాం సాంబార్ కూడా. ఇక లోనావాలాకి వచ్చినాం కానీ ఏ లొకేషన్కి వెళ్ళో మాకు తెలియదు. లొకేషన్ దగ్గరికి అయితే వచ్చినాము. ఇక ఎక్కడికి వెళ్ళాలో మాకు అస్సలు ఐడియా లేదు. ఇప్పుడు ఇంకా వాళ్ళతో నాకు అనుకుంటాం. ఇక అంకుల్ వాళ్ళతో అడుగుతాం నెక్స్ట్ లొకేషన్ ఏంది కదా చూడడానికి ఏమేమి ఉన్నాయో. చిన్న ఉంది, చిన్న బండి కానీ మంచిగా ఉంది. అడుగుతాం. ఇక్కడికి వానలో ఇంకా వెళ్తున్నాం. స్టార్ట్ అవుతున్నాం బూషీ డ్యామ్. ఇప్పుడు మా లొకేషన్ బూషీ డ్యామ్. ఇక ఆడికెళ్ళి ఇంకో లొకేషన్ ఉంది లయన్ పాయింట్. అది దగ్గర దగ్గర ఒక 6 ఉన్నాయి. ఆ 6 కవర్ చేయము కానీ ఇంకా ఎంత అయితే అంత కవర్ చేస్తాము. మళ్ళా వాన పడదు. ఇక్కడ ఆగినాము షాప్ దగ్గర. ఒక మంచి దేనికో తీసుకుందాం అనుకుంటున్నాము. ఫుల్ వాన పడుతుంది. మొత్తం వానలనే దడుచుకుంటూ వస్తున్నాము. ఈ షాప్లో ఇక బయట పెట్టుకుంటాం. మాకు తక్కువకే కావాలంటే తక్కువకే కావాలంటున్నాము. షాప్ కూడా మంచిగా ఉంది. షాప్ కా లొకేషన్ బోలో భాయ్. ये एरिया का नाम లోనావాలా కుమారి రిసార్ట్ లోనావాలా. ఈ లొకేషన్లో ఉన్నాం ఇప్పుడు. ఇంకా ఇంక ఏదో బనాయిస్తున్నాం. ఇక తక్కువకి ఇంకా యూట్యూబ్లో అనేది పెడతాము. మా వాళ్ళు అందరూ వచ్చి కొంటారు అని చెప్పి. అది ఏం బనాయిస్తే ఏమైతే మళ్ళా వర్షము మనోడు బండి నడుస్తుంది. 2000 స్వెటర్ కొన్నాడు వర్షానికి తట్టుకోలేక. ఏం చేయాలి అర్థమవుతుంది పరిస్థితి. మామూలు లేదు వర్షము. మెంటల్ ఉంది. వర్షం మామూలు లేదు వర్షం. డ్యాన్స్ బేబీ అంటే అంతే ఖాళీ ఏ ముందర ఎండబోదా కొంచెం దూకు మళ్ళా దూకు. వర్షం మామూలు ప్యాకెట్ కట్టుగా 3 మంది నడుస్తున్నాడు. పవర్ ఆఫ్ 90. మంచులో మీదకి నడుచుకుంటూ పోదాంరా మనము. మంచులోనే పోతున్నాం ఇప్పుడు. రియల్ అడ్వెంచర్ స్టార్ట్స్ హియర్. మస్తు అయిపోయింది. ఫైనల్లీ గూగుల్ మ్యాప్ని నమ్ముకున్నాం. డెడ్ ఎండ్కి వచ్చినాం. ముంగల్ రాస్తానే లేదు. మొత్తం బందీగా మొత్తం నీళ్ళే ఉన్నాయి. మరొకసారి అమ్మా ఎన్నిసార్లు సామాన్లు వేసుకొని ఇక్కడ దాకా వచ్చినాము. శాండేస్ ఉండదు. శాండేస్ జారుతుంది. మళ్ళీ ఇట్లనే పోవాలి. కష్టపడి ఇక్కడ దాకా వచ్చినాం. మళ్ళీ రిటర్న్ పోవాలి. ఒక 10 కిలోమీటర్లు అట్లా రిటర్న్ పోవాలి. ఆడికెళ్ళి మళ్ళీ మెయిన్ రోడ్ ఎక్కాలి. చాలా ఇక అడ్వెంచర్ అంటే గింత ఉంటుంది. సాహస విన్యాసాలు చేసుకుంటూ ఇంత దూరం వచ్చినాము. అదే ఎది నా కొడుకుల్లారా. గ్రీన్ హిల్స్ కాలనీ అంటే ఇది రిచ్ గ్రీన్ హిల్స్ కాలనీ అంటే దీన్ని మన దగ్గర ఉంటుంది. చూసిన గ్రీన్ హిల్స్ కాలనీ గది కాదు. మొత్తం వాతావరణం గ్రీనరీ. దీన్ని గ్రీన్ హిల్స్ కాలనీ అంటే అర్థమైందా? చూడు జర గ్రీన్ హిల్స్ కాలనీ అంటే మీనింగ్ ఏంటంటే చూడు.
మ్యాప్లోనేమో 200 చూపించింది, కానీ మనం తెలుసుకొని వేరే రూట్లో పోతున్నాం. ఇలా 20 చూపిస్తుంది. చూద్దాం నిజంగా ఎట్లు. ఎండ్లెస్ జర్నీ. A few moments later. వద్దు సీనా అన్న. వినడు సార్ వాడు వినడు సార్. కాలు ఉందా పోయిందా లోపలికి? గుంజాలి ప్రతి గుంజాలి. ఈ అమ్మ ఇది రెండోసారి బడికిదా పడేయడు. కాకపోతే రూట్ లేదు ఈడ, చూపించినా కానీ చూపిస్తుంది. ఒకసారి చూడు ఎట్లా వచ్చాం మేము. అయిదా సర్ప్రైజ్, రెండో స్టెంట్ ఈరోజుకి. చలో మళ్ళీ బండి లేవట్నాము. ఇక ఎన్నిసార్లు పడుతున్నాము, ఎన్నిసార్లు వేస్తున్నాము. ఇప్పుడు మళ్ళీ ఇట్లే సీదా పైకి పోవాలి, గుట్టెక్కాలి. ఇదే రోడ్, ఇట్లే ఉంటుంది రోడ్ అంతా. ఇంకా కింద చూడు మొత్తం రాళ్ళు రప్పలు. ఇదే అమ్మ ఎందుకు ఇట్లా సాహసాలు చేయబుద్ధితో అర్థం కాదు. ఇంతగానో వచ్చినాం ఇక్కడికి వెళ్ళి. బ్యాక్ గిట్ట పోవచ్చు, బ్యాక్ పోతే ఒక 50 కిలోమీటర్లు రివర్స్ పోయి అట్లా మెయిన్ రోడ్ ఎక్కాలి. ఇట్లా పోతే ఓన్లీ 7 కిలోమీటర్స్. కానీ రోడ్ మంచిగా లేదా. ముంగల్ పైనకి ఏముంటుందో తెలియదు. మళ్ళీ రివర్ ఉంది అనుకో, బుగ్గ అవతల సైడ్ ఒకళ్ళతమ్మ ఊళ్ళో కూడా మాకు తెలియదు. ఇప్పుడు స్టార్ట్ అవుతున్నాం. గోప్రో ఉంటే మాత్రం మస్తు చూడొచ్చు అసలు ఏమేమి స్టెంట్లు అవుతుంది, ఎట్లయితున్నాం మొత్తం కూడా. మా సామాన్ ఇక్కడ పక్కకు పెట్టినాం, ఉప్పర్ పని చేయడానికి పోతున్నాం. బుడక పోయొచ్చిన దారి లేదు పెద్ద. గూగుల్ మ్యాప్కి అదే గూగుల్ మ్యాప్ నమ్ముకొని ఇంత దూరం వచ్చినాం, ఇక్కడ దాకా వచ్చినాము. జర్ర ముంగల్ చేస్తే దారి లేదు. ఇంకా మళ్ళీ ఇంకా లాక్ అట్లే పోవాలి. అస్సలు నాకైతే 200 కిలోమీటర్లు వెనక పోయే అస్సలు ఒప్పుకోలేదు. ట్రెక్కింగ్ చేద్దాం, 7 కిలోమీటర్లు నడవాలి. ట్రెక్కింగ్ చేద్దాం. 7 కిలోమీటర్లు కొండనే కదా. రాత్రి అయితే బుక్క రాత్రి ఎందుకు అవుతుంది? టైం ఎంత అవుతుంది? 2 అవుతుంది, 1 అవుతుంది టైము. ఒక్కసారి మనము ఆ రోడ్ పైన పోయి చూద్దాం. ఇప్పుడు ఎట్లా వచ్చినామో అట్లా పోయి చూసి ప్లాన్ చేద్దాం. ట్రెక్కింగ్ లేకపోతే ఏంది కథ కార్కర ఏం తెలియదు. గూగుల్ మ్యాప్ నమ్ముకొని వచ్చినాం, బుగ్గ అయినాం. కానీ ఇక్కడ నేచర్ మాత్రము సూపర్ అంటే సూపర్ అసలు. ఇట్లా వచ్చినాం. లగేజ్ ఆడుంది చాలా పడ్డది ఇక్కడ కింద. చలో మళ్ళీ బ్యాక్ గుట్ట కిందకి అట్లే పోవాలి. ఇప్పుడు నాకు ఎట్లా వచ్చినా మళ్ళీ అట్లే పోవాలి. ఒక డెస్టినేషన్ దగ్గర ఆగినాము. ఇక మాకు లొకేషన్ అర్థం కాక ఇట్లా వాళ్ళు అర్థమవుతలేదు. పోతే మళ్ళీ రివర్స్ వాళ్ళు, లేకపోతే ఒక 7 కిలోమీటర్స్ ట్రెక్కింగ్ చేసుకుంటూ పోవాలి. ట్రెక్కింగ్ చేసి అయితే రాత్రి లేట్ అవుతుందని చెప్పి మళ్ళీ ఆలోచిస్తున్నాము. దానికన్నా ముందైతే మేము స్నానం చేస్తాం. ఈడ మొత్తం బురద అయినా స్నానం చేస్తే జర ఫ్రెష్ ఉంటాం. ఇప్పుడు తింటున్నాము, పావుబాజీ తినే బతుకుతున్నాం. ఈడ పకోడీ, పావుబాజీ పకోడీ. రాత్రి ఇదే తిన్నాం, పొద్దుగాల తినలేము, ఇప్పుడే తింటున్నాం. ఏంటంటే ఇప్పుడు ఒక 7 కిలోమీటర్స్ ట్రెక్కింగ్ చేసి పోవాలి. బండి పోతలేదు. 12 కిలోమీటర్స్ ఇద్దరిచే 12 కిలోమీటర్స్ 12 కిలోమీటర్స్ అంట. 12 కిలోమీటర్స్ నడుచుకుంటూ పోవాలి. 4 గంటల రస్తా అంట. గుట్టెక్కాలి. అది గిట్ట ఈ వానాల చినిగిపోతుంది మస్తు. నా ఫోన్ ఎర్తింగ్ వస్తుంది. ఇక్కడ ఛార్జింగ్ పెడితే ఫోన్కి షాక్ వస్తుంది. 1,50,000 పెట్టి కొన్న ఫోన్కి పవర్ ఛార్జింగ్ పెడితే మొత్తం ముట్టుకుంటే షాక్ కొడుతుంది. షాక్ ఎర్తింగ్ కష్టమే. 13 Pro Max కి 14 Pro Max సారీ 15 Pro Max సారీ బ్రో, నా ఫోన్ 15 Pro Max అని మర్చిపోతున్నా. 13 Pro Max కి 15 Pro Max కి లక్షలు పెట్టి ఫోన్ కొడితే ఛార్జింగ్ పెడితే హెడ్తింగ్ వస్తుంది భయ్. ఏమన్నారో అర్థమవుతుంది ఇక ఐఫోన్ వాళ్ళని. వాళ్ళ తప్ప ఏం లేదనుకో. బోర్డు పెట్టారు అంత ఈజీగా ఎత్తు కొట్టదు మనకు. అయితే మేము ట్రెక్కింగ్ ఎన్నికి పోతాం, బండి ఇన్నే పెడతాము. ఇడికెళ్ళి 12 కిలోమీటర్స్ నడుచుకుంటూ పోతాం. అడవి మధ్యలోకి వెళ్ళి ఎవ్వరు ఉండరు. చలో ఇక తింటాము, తిని ట్రెక్కింగ్ చేస్తాం. ఫోన్లో మెయిన్ ఛార్జింగ్ లేదు. ఛార్జింగ్ ఇప్పుడు నా దాంట్లో 20%, ఆ దాంట్లో 20% ఉంది అంతే. దాంట్లో 16 ఉన్నట్టుంది ఇప్పుడు. మెయిన్ ఛార్జింగ్ కోసం ఇటు ఆగినాం. ఛార్జింగ్ పెట్టి ఇంకా ట్రెక్కింగ్ 12 కిలోమీటర్స్. దొడ్డ ఫోన్లలో ఇట్లా 12 కిలోమీటర్స్ నడవాలి. 12 కిలోమీటర్స్ మంజిమేల్ బస్ కాకుండా చూసుకోవాలి. పట్టు చేయొద్దు, ఎక్స్పీరియన్స్ కావాలి. నేచర్ చూడాలి. మేము సీరియస్గా చెప్తున్నా, మేము నడుచుకుంటూ వచ్చినాం. ఎంతో కష్టపడి, ఎంత కష్టపడ్డామంటే, ఏదో వ్యూ పాయింట్ ఇది.
కానీ ఒక్క ముంగలు ఏముందో కనిపిస్తుంది. లైట్ పెట్టినా సరే మొత్తం మంచిగా కనిపిస్తుంది. మాకు నడిచేంత ఏం లేదు అసలు. అడ్వెంచర్ అనుకుంటూ వచ్చినాం. అన్ని సాగు బతుకుల మధ్యలో ఉన్నాయి. మళ్ళీ అక్కడ క్యాంప్ టెంట్లకి అయితే బయటకు వచ్చినాము. చుక్కలు కనిపిస్తున్నాయి.